వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. నిద్రలేమి సమస్యలు జనరల్గా పెద్దవాళ్ళల్లో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంట్లో సమస్యల వల్ల నిద్రలేమి సమస్యలు వస్తూ ఉంటాయి. నైట్ అంతా నేను పడుకోలేదు, ఆలోచిస్తూ ఉన్నానని చెప్తూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళలో 40, 50, 60+ వాళ్ళల్లో కూడా జనరల్గా నిద్ర పట్టలేదు అని చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు యంగ్ జనరేషన్స్లో కూడా 30 ఇయర్స్కి కూడా నిద్రలేమి సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాగే దానివల్ల ఇంకెన్నో సైడ్ ఎఫెక్ట్స్, హెల్త్ ఇష్యూస్ కూడా కొని తెచ్చుకుంటున్నారు. మరి ఈ నిద్రలేమి సమస్యలు ఎందుకు వస్తాయి? మనం తీసుకున్న ఆహారం వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల ఎలా ఉంటే మనం చక్కగా నిద్రపోవచ్చు, ఈ హెల్త్ ఇష్యూస్ నుంచి తప్పించుకోవచ్చు. ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ప్రొఫెసర్ ఇంకా డాక్టర్ టి వేణుగోపాలరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, నిద్ర అనేది ఒక మనిషికి చాలా అవసరం. ఒక హ్యాపీగా స్లీప్ పడుకొని లేచిన తర్వాత మన ఆఫీస్ కానీ ఇంకా రెగ్యులర్ వర్క్స్ కానీ హ్యాపీగా చేసుకుంటాం. అదే నైట్ అంతా అలంకుగా కాసేపు నిద్ర పట్టడం, మెలకు రావడం, లేకపోతే అసలు నిద్ర పట్టకపోవడం, ఇలాంటివి జరిగితే వర్క్ ప్రొడక్టివిటీ కూడా ఉండదు. మరి దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? ధన్వంతరి నమః. ఒక మనిషికి శరీరానికి, ఫిజికల్ బాడీకి ఫుడ్ ఎట్లా ఇంపార్టెంటో మన మైండ్కి ఫుడ్ అనేది నిద్ర. ఓకే, మైండ్కి ఫుడ్ నిద్ర. మైండ్కి ఫుడ్ నిద్ర. సో బాడీకి సరైన ఫుడ్ సార్, మేము మంచి ఆహారం తీసుకుంటున్నాము, హెల్దీయెస్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటున్నాము, రిచ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి అని తింటున్నాం, మాకు హెల్త్ సరిగా ఉండట్లేదు. వాళ్ళకి నిద్ర సరిగా ఉండకపోతే వాళ్ళకి రకరకాల సమస్యలు ఉంటాయి. ఎందుకంటే మనకు దీనికి ఫుడ్ ఇస్తున్నా కానీ దీనికి ఇవ్వట్లేదు కదా. సో ఇదైతే ఎన్ని రకాల రోగాలకి మూల కారణం ఉంటుందో ఇది అన్ని రకాల మూల కారణం ఉంటుంది. దీని యొక్క ప్రభావం అంటే నిద్రలేమి సమస్య అనేది శారీరక రోగాలకు కూడా ఒక కారణంగా ఉంటుంది. ఒక కారణం అనేది మెజారిటీ అంటే దాదాపుగా రీసెర్చ్లు తర్వాత మా అనుభవంలో 100కి 60 నుంచి 70% మంది రోగాలు మానసిక రోగాలే. ఓకే, సో మానసిక రోగాలకి మళ్ళీ కారణము నిద్రలేమి. కొన్ని రకాల మానసిక రోగాలకు, అన్ని రకాలు కాదు, నిద్రలేమి అనేది కూడా ఒక సమస్య. అయితే దీనికి మనకి ఆయుర్వేదంలో ఒక చిన్న రెమెడీ చెప్తాను నేను. చాలా సింపుల్ రెమెడీ, ఎఫెక్టివ్ రెమెడీ, అందరూ వాడుకోవచ్చు. ఓకే, దీంట్లో 4 రకాల మూలికలు ఉంటాయి అమ్మా. 4 రకాలు. ఒకటి వచ, రాసుకోండి అందరు. వస కొమ్ములు అంటారు కదా, వస అంటే ఆయుర్వేదంలో వచ అంటారు, తెలుగులో వస అంటారు. వస పోసిన పిట్ట వాగుతుంది. రెండవది ఆమ్లకి అంటే ఉసిరికాయ, ఉసిరికాయ కూడా తెలుసు అందరికి. మూడవది సరస్వతి ఆకు. ఓకే, 4వది అశ్వగంధ. ఓకే, వీటిని 1:2:4:8 రేషియోలో తీసుకోవాలన్నమాట. అర్థమైతే పర్వాలేదు, లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. చాలా మంది కన్ఫ్యూజన్ అనమాట. ఏవేవి ఎంత తీసుకోవాలి రాసుకోండి. వస పొడి చేసింది మీకు ఆ మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే మీరు కొమ్ములు తీసుకొచ్చి కొద్దిగా ఒక 2 రోజులు 3 రోజులు కొంచెం ఎండలో పెడితే మనకి పొడి చేసుకునేలాగా అవుతుంది అనమాట. ఓకే, మిక్సీలో పొడి చేసుకోవచ్చు, దంచి వస్త్రకాలితమైన పొడి కూడా చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇది ఒక 10 గ్రాములు అనుకోండి, అంటే ఒక భాగం. రెండవది ఉసిరికాయ పొడి, ఇది 2 భాగాలు, అంటే ఒక 20 గ్రాములు. 10 గ్రాములు వస పొడి, 20 గ్రాముల ఉసిరికాయ పొడి. మూడవది ఏంటంటే మనకి సరస్వతి ఆకు. ఓకే, ఇది 4 భాగాలు, అంటే 40 గ్రాములు. ఓకే, ఒక భాగము అంటే 10 గ్రాములు, మళ్ళీ చెప్తాను మళ్ళీ మొదటి నుంచి. 10 గ్రాములు వసపొడి, 20 గ్రాములు ఇది ఇంతకుముందు ఉసిరికాయ పొడి, తర్వాత 40 గ్రాములు సరస్వతి ఆకు, తర్వాత 80 గ్రాములు అశ్వగంధ పొడి, అంటే 8 భాగాలు అశ్వగంధ పొడి. సో వీటన్నిటిని ఇప్పుడు నేను చెప్పిన రేషియోలో మిక్స్ చేసుకోండి. మీ మందు తయారైపోయింది, హ్యాపీగా తయారైపోయింది, సింపుల్గా తయారైపోయింది. తెచ్చుకోండి, కలుపుకోండి, ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్లో మంచిగా స్టోర్ చేసుకోండి. ఓకే, మందు తయారైపోయింది. ఇక సెకండ్ వచ్చేసింది వాడే విధానం ఎట్లా. సో మామూలుగా దీన్ని ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్, 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్, కొంతమందికి 1/2 టీ స్పూన్ సరిపోతుంది, కొంత టీ స్పూన్ సరిపోతుంది. ముందు 1/2 టీ స్పూన్ నుంచి స్టార్ట్ చేయండి. కొంతమందికి 1.5 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు, 2 టీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, ఎటువంటి నష్టం ఉండదు. దీంట్లో ఏముందాము, ఉసిరికాయ ఉంది, తర్వాత బ్రాహ్మి ఉంది, కొంచెం వసం ఉంది,
తర్వాత అశ్వగంధం, ఇదేం సమస్య. సో దీన్ని ఈ పొడిని నోట్లో వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని నీళ్లు తాగి తర్వాత పాలు తాగండి. పాలలో కలిపి తాగొద్దు, ఎందుకంటే ఇట్లా వస ఉంది కాబట్టి. ఈ వస ఏం చేస్తుందంటే మనకి పాలతో కలిసినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఓకే. కాబట్టి కొంచెం 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 నోట్లో వేసుకొని నీళ్లు తాగి తర్వాత మీరు ఒక అరకప్పు పాలు తాగండి, లేకపోతే కప్పు పాలు తాగండి, మీ ఇష్టం. షుగర్ లేని వాళ్ళు ప్లెయిన్గా తాగండి, షుగర్ ఉన్న వాళ్ళు చక్కెర కలుపుకొని తాగండి. ఇది కూడా అడుగుతారు అనమాట, షుగర్ వేసుకోవాలా. షుగర్ లేని వాళ్ళు షుగర్ కలుపుకొని తాగండి, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ లేకుండా తాగండి, అంతే, సింపుల్. ఓకే. రాత్రి పూట పడుకుంటప్పుడు మీరు వేసుకోండి. ఇది ఎప్పుడు అంటే మనకి డిన్నర్ అయిన తర్వాత మినిమం ఒక 1 అవర్ గ్యాప్ ఉండాలమ్మా. సార్ నేను డిన్నర్ చేసినా ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది చేసుకొని పడుకోవాలి అట్లా ఉండదు. ఎందుకంటే మనకి తీసుకున్న ఆహారము మనకి డైజెషన్ ట్రాక్లోకి రావాలన్నమాట, స్టమక్ నుంచి మనకి ఇంటెస్టైన్స్కి రావాలి. అప్పుడే ఇప్పుడు తీసుకున్న ఫుడ్ అనేది ఫుడ్తోని తీసుకున్న ఈ మెడిసిన్ అనేది ఈ ఫుడ్తో ఇంటరాక్ట్ కాకుండా డైరెక్ట్ అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఓకే. సో అంత టైం ఇవ్వాలన్నమాట మనం డిన్నర్కి ఇది తీసుకోవడానికి ఒక 1 అవర్ గ్యాప్ ఇవ్వాలి. తర్వాత పాలు తీసుకొని దాని తర్వాత మీకు మంచిగా నిద్రపోండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇది వేసుకోగానే నిద్ర పడుతుందా? ఇది సెడేటివ్ కాదు, ఇంగ్లీష్ మెడిసిన్స్ కావు ఇవి సెడేషన్ ఇచ్చే మెడిసిన్స్ కావు, ఇవి దోషాలను బ్యాలెన్స్ చేసేది. ఎందుకంటే మనకు నిద్రలేమి, నిద్రానాశము, నిద్రక్షయము ఇవన్నీ కూడా రకరకాల వేరియంట్స్ అనమాట. స్లీప్ డిజార్డర్స్లో వేరియంట్స్, అది పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దానికి. సో మెయిన్గా బేసిక్గా దోషాలు వాత పిత్త దోషాలు అనమాట. రజోగుణం ఎక్కువ అవడం, ఓకే, రజోగుణము తమోగుణం ఎక్కువ అవడం. మెయిన్గా రజోగుణం అంటే రజోగుణానికి సంబంధించి వాత పిత్త దోషాలు అనమాట. మనసుకి దోషాలు సత్వ రజో తమ గుణాలు, శారీరక దోషాలు వాత పిత్త కఫాలు. సో రజోగుణం అంటే ఒక దోషమే, ఆ దోషం ఎక్కువైనప్పుడు మనకి నిద్రలేమి వస్తుంది అనమాట. సో ఆ రజోగుణాన్ని తగ్గించే మూలికలు ఇవన్నమాట. సో మన ఆయుర్వేద మూలికలు శారీరకంగా కాదు మానసికంగా కూడా పనిచేస్తాయి. సో మెల్లమెల్లగా ఆ దోషం యొక్క ప్రభావం తగ్గిన కొద్దీ నిద్ర రావడం మొదలవుతుంది అనమాట. అది ఒక రోజులో జరిగేది కాదు, వాడుతూ ఉంటే మనకి దీని యొక్క దోషం ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుందో ఆ విధంగా న్యాచురల్ గా నిద్ర పడుతుంది. సో ఒకసారి దోషం అనేది బ్యాలెన్స్ అయినప్పుడు మీకు మళ్ళీ మంద అవసరం ఉండదు, అలవాటు ఉండాలన్నమాట. హ్యాబిట్ ఫార్మింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా అలోపతి మెడిసిన్స్ లాగా హ్యాబిట్ ఫార్మింగ్ ఉండదు ఈ మెడిసిన్స్ తోని. తర్వాత అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి దీంతో. మీకు అశ్వగంధ తీసుకోండి, మల్టీపర్పస్ మెడిసిన్ అది. తర్వాత ఉసిరికాయ తీసుకోండి, మల్టీపర్పస్. వచ తీసుకోండి, తర్వాత మీరు మన ఇది సరస్వతి ఆకు, ఉసిరిక, బ్రహ్మి, ఇవన్నీ కూడా ఒక ఓవరాల్ గా కాంప్రహెన్సివ్ హెల్త్ ఇవన్నమాట. ఇవన్నీ పెంచేటి కాబట్టి కొన్ని ఇద్దరికే కాకుండా ఇంకా రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంతో. ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు లేకపోతే ఇవన్నీ సరస్వతి ఆకంటే అసలు అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఉంటుందో కూడా చాలా మందికి తెలియదు. మరి ఇవన్నీ ఒక్క చోట చేర్చి ఇది మెడిసిన్ గా అలా మనకి ఏమైనా అవైలబిలిటీ ఉందా? కొనుక్కోగలిగేలాగా ఇవన్నీ రెడీమేడ్ దొరకదు. ఓకే. నేను చెప్పే ఏ కాంబినేషన్ కూడా రెడీమేడ్ దొరకదు, మనం తెచ్చుకొని చేసుకోవాలి. ఓపిక ఏముంది అంత పెద్ద సమస్యకు, కొంచెం కష్టపడితే ఏముంది కదా. జనరల్ గా ఇప్పుడు ఎవరు ఇంట్లో చేసుకోవట్లేదు, చేసుకోవాలమ్మా. ఆ నిద్ర రాక ఎంత ఎంత అనుభవిస్తారు, చిత్రవద అనుభవిస్తారో నాకు తెలుసు చాలా మంది. నిద్ర రాక మధ్యలో మేలుకొచ్చి మళ్ళీ నిద్ర రాక, ఆ నిద్రలేమితోని పొద్దున వాళ్ళు ఆఫీస్కి వెళ్ళినప్పుడు, జాబ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకేదో పనికి వెళ్ళినప్పుడు ఎంత చిరాకు ఉంటుంది, ఇంత అవన్నీ సమస్యల కంటే ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని ఇప్పుడు ఆన్లైన్లో అన్ని దొరుకుతున్నాయి కదా. సరస్వతి ఆకు అని కొట్టండి వస్తుంది, వాచ అని కొట్టండి వస్తుంది, ఉసిరికాయ అని కొట్టండి వస్తుంది, అన్నీ దొరుకుతాయి మనకి. తెచ్చుకొని కలుపుకోవడం ఎప్పుడు నేను చెప్పిన రేషియోలో 1:2:4:8. ఓకే, ఈ రేషియోలో కలుపుకొని మందు తయారవుతుంది, వాడుకోండి, ఏముంది దానికి. సో ఇంకొకటి ఏంటంటే ఇది ఎంతకాలం వాడాలి, ఇంతకుముందు చెప్పాను కదా. పథ్యం ఏముంటుందంటే పథ్యం ప్రతిదానికి రోగాలకు ఉంటుంది కానీ పథ్యము మందులకు ఉండదు. దేని వల్లనైతే మీకు సమస్య వచ్చిందో ఆ సమస్యకు సంబంధించిన కారణాలను దూరం పెట్టడమే. ఇంకొకటి చాలా మంది ఏంటంటే ఈ స్లీప్ ఏమంటారంటే దీన్ని డిసిప్లిన్ అంటారు అనమాట. స్లీప్ డిసిప్లిన్ మెయింటైన్ చేయరు. ఒక రోజు 10 గంటలకు పడుకుంటారు, 9 గంటలకు, 12ంటికి పంటారు, ఒకసారి అర్ధరాత్రి కూడా ఉంటారు. సో దీనివల్ల మన సిర్కాటియన్ మనకు ఒకటి ఇది ఉంటుంది అనమాట బాడీలో, స్లీప్ సైకిల్ బాడీ క్లాక్, బయాలజికల్ క్లాక్ అంటారు, అది డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో ఒక స్లీప్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ ఒక 10 గంటలకు అనుకోండి, కొంచెం అర్ధ గంట అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ ఆ టైంకి పడుకోవడం మొదలు పెట్టండి. సో ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనము ఫుడ్ విషయంలో డిసిప్లిన్ మెయింటైన్ చేయగా సరిపోదు,
ఓట్స్ తింటా, గ్రీన్ టీలు తాగుతా, నేను ఫుల్ హెల్త్ కాన్షియస్ అది గొప్పలు చెప్పుకోవడం కాదు. స్లీప్ కూడా ప్రాపర్ టైంలో ప్రాపర్ టైంకి ఈ టైంకి పడుకోవాలంటే పడుకోవాలి ఇంకా అంతే. అలాగే. ఎందుకంటే శరీరానికి త్రయోపస్తంభాలు అంటే ఇంతకుముందు కూడా నేను ఒక ఎపిసోడ్లో చెప్పాను. ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం. సో శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో మనసుకి నిద్ర, ఫుడ్ అంతే ముఖ్యం. అంతే. మనసుకి ఆహారము, ఫుడ్. మనం దానికి సరైన ఫుడ్ ఇవ్వము. 90% మంది శరీరానికి ఇచ్చినంత విలువ ఫిజికల్ బాడీ అంటే మనకి కనబడే శరీరానికి ఇచ్చినంత విలువ కనబడని మనసుకి ఇవ్వరు. ఫుడ్ ఇవ్వలేదు, ఫుడ్ లేదు. సో దానికి సంబంధించిన సరైన ఆలోచనలు, మంచి ఆలోచనలు కూడా ఒక ఫుడ్డే. ఓకే. నిద్రతో పాటు ఆలోచన విధానం. అందుకనే యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ ధ్యాన సమాధి అని యోగాలు చెప్తారనమాట. సో యమ నియమం అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట. సరైన మనకి కండక్ట్, మన ఏమంటారు, మన క్యారెక్టర్ విషయంలో సరైన విధంగా ఉండడం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ప్రాణాయామం ఒకటి చేసుకోవాలమ్మా దీనికి నిద్ర కొరకు. దాంట్లో మార్నింగ్ టైంలో కానీ మధ్యాహ్నం కానీ నైట్ కానీ మీరు ఎప్పుడైనా ఎప్పుడు టైం దొరికినా చేసుకోవచ్చు. దీనికి ఒకటి టైం బౌండ్ రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఓకే. దీనికి చేయాల్సింది ఏంటంటే చంద్రనాడి శోధనం చేసుకోవాలన్నమాట. చంద్రనాడి అంటే లెఫ్ట్ సైడ్ ఉండేది. ఓకే, ఎడమ వైపు ఉండేది. ఇది ఈడ, ఇది పింగళ. సో ఇది చంద్రనాడి, ఇది సూర్యనాడి అన్నమాట. సో చంద్రనాడిని యాక్టివేట్ చేసుకోవాలి అంటే సూర్యనాడి మనకు ఆపేసి చంద్రనాడిని యాక్టివేట్ చేసుకోవాలంటే దీని నుంచే పీల్చుకొని దీని నుంచి గాలి పీల్చి వదులుతూ ఉండాలి. ఇట్లా రోజు ఎంతసేపు అయినా చేసుకోండి. ఇంకొకటి చాలా మంది అడుగుతుంటారు, సార్ ఇది పూరకం చేస్తున్నాం, రేచకం చేస్తున్నాం, కుంభకం చేయాలని అంటే ఆపాలని తీసుకున్నప్పుడు ఒక సెకండ్ అలా హోల్డ్ చేసి ఏం అవసరం లేదు, చేయకండి. జనరల్ గా చేసేసి చేయకండి. మీరేం యోగా ప్రాక్టీషనర్ కాదు, హిమాలయాలలో పోయి తపస్సులు చేసే ప్రాక్టీషనర్ కాదు. డూయింగ్ దిస్ శోధన జస్ట్ ఫర్ యువర్ హెల్త్. అదే ముక్తి సాధన కొరకు కాదు చేసేది. మనం ఆరోగ్య సాధన చేసే వాటికి పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఎక్కడైనా చేసుకోవచ్చు. టీవీ చూసుకుంటూ చేయండి, ఎవరితో మాట్లాడుకుంటూ చేయండి, జర్నీ చేసినప్పుడు చేసుకోండి, ఏం నష్టం లేదు. ఏం చేస్తున్నారు, యు ఆర్ టేకింగ్ బ్రీత్ ఇన్ ఏ సిస్టమిక్ మేనర్, ప్రాపర్ వే, అంతే. సో దాన్ని ఎడమ వైపు మనకి చంద్రనాడి కాబట్టి ఇది ఎంత చలువ ఎక్కువ అవుతే నిద్ర అంత బాగా పడుతుంది. ఎందుకంటే నిద్ర రాకపోవడానికి కారణం వేడి, పిత్తం, వాతం. సో ఈ రెండింటిని ఎంత తగ్గిస్తే మనకి అంతే అంతే తమో గుణం పెరుగుతుంది అనమాట. మనకి మనకి చలువ చేసిన కొద్దీ మనకి తమో గుణం పెరుగుతుంది. తమో గుణము నిద్రకి మూల కారణం. ఎంత తమో పెరిగితే అంత మంచిది అనమాట. ఇంకొకటి పాదాభ్యంగము, ఇంకోటి ఇంపార్టెంట్ అనమాట. అంటే కాళ్ళకి, అరిపాదాలకి మసాజ్ చేసుకోవడం పడుకునే ముందు. సో దీని కొరకు ఆవ నూనె కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, ఆవు నెయ్యితో కూడా. సో వీటికి రెండు అరిపాదాలకి బాగా ఒక 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్న తర్వాత మీరు తుడిచేసుకోండి. లేదు అంటే రాత్రి పడుకొని మధ్యలో లేవాల్సి వచ్చినప్పుడు కాలు జారిపడతారు. అవును, మళ్ళీ మీరు చెప్పారు కదా సార్, మేము రాసుకున్నాము. ఓకే, అదొకటి. ఇంకొకటి నాభి తైలం. ఇంతకుముందు ఒక ఎపిసోడ్ లో నేను చాలా చెప్పాను. నాభి తైలం అంటే మనకి బొడ్డులో నూనె వేసుకోవడం. పడుకునే ముందు ఏం చేయాలంటే ఒక చిన్న కాటన్, ఒక ఇంత సైజ్ కాటన్ తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి బొడ్డు మీద పెట్టుకోండి. సో దాని వల్ల కూడా మనకి ఈ నరిష్మెంట్ దొరుకుతుంది అనమాట మనకి. ఎందుకంటే నర్వస్ సిస్టమ్ కి రూట్ ఇదనమాట. మనకి ఏ విధంగానైతే మనకు చెట్టు ఉంది అనుకోండి, చెట్టుకు వేళ్ళు ఎక్కడ ఉంటాయి, భూమిలో ఉంటాయి. సో మనం చెట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేస్తాం, మనం నీళ్ళు ఎక్కడ వస్తాం, రూట్ లో వస్తాం కదా. నర్వస్ సిస్టమ్ కి రూట్ ఇది. అంటే ఇక్కడ నరిష్మెంట్ దొరికితే ఎంటైర్ నర్వస్ సిస్టమ్ అంతా నరిష్మెంట్ ఉంటుంది. సో అందుకనే మనకి ఇది అపాన స్థానం అన్నమాట ఇది. సో ఇక్కడ ఉండే అపాన స్థానానికి బలం వచ్చినప్పుడు నర్వస్ సిస్టమ్ కూడా బలం ఉంటుంది. దానివల్ల కూడా మనకి ఈ నిద్ర అనేది సరిగా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ వాడండి, తర్వాత ప్రాణాయామ చేసుకోండి, తర్వాత పాదాభ్యంగం చేసుకోండి, తర్వాత స్లీప్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి, తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే మనకి సరైన ఆలోచనలు కరెక్ట్గా ఉండి చేసుకోవాలి. అనవసరంగా వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, అసూయ, ద్వేషము ఇవన్నీ వద్దాం. సో అదొక డస్ట్బిన్. మెదడుని, మైండ్ని ఒక డస్ట్బిన్ చేయొద్దు. ఎంత చెత్త తీసేస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏం చేస్తాం, పొద్దు నుంచి రాత్రి వరకు చెత్త అంతా ఇస్తాం. చెత్త అంతా నిండిపోయి సరైన ఆలోచనకి ప్లేస్ ఉండదు అక్కడ. ఒక మంచి ఆలోచన చేద్దామంటే స్పేస్ లేదు అక్కడ. అన్ని కుళ్ళు, కుతంత్రాలు, మోసాలు, దగాలు. సో ఇవన్నీ వద్దు మనకి. మంచి నిద్ర పడితే మనమే ఆరోగ్యంగా ఉంటాం. వాడు కాదు, పక్కోడు కాదుగా ఉండేది. మనం మంచి ఆలోచన చేస్తే మనం మంచిగా ఉంటాం.
మనం చెడు ఆలోచన చేస్తే మనమే చెడిపోతాం. ఉమ్, కుళ్ళు అనేది మనల్నే తింటుందమ్మా. ఉమ్, కుతంత్రం మనల్నే తింటుంది. అసూయ, ద్వేషం ఇవన్నీ మనల్నే తింటే పక్కోళ్ళం కాదు. ఉమ్, అందరూ అనుకుంటారు ఈ పక్కోళ్ళ మీద ఏడదాం. ఏడుపు అనేది నిన్ను దహిస్తుంది, పక్కోళ్ళం కాదు. వాళ్ళు బాగానే ఉంటారు. ఉమ్. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోండి, మంచి ఆలోచనలు చేయండి, మంచిగా నిద్రపోండి, మంచిగా ఆరోగ్యంగా ఉండండి. ఓకే, జై ఆయుర్వేద. థ్యాంక్ యూ సార్.